అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ దండకారణ్యంలో అలజడి రేపింది. ఓవైపు ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలోనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ ఆత్మహత్యకు తొలుత ప్రేమ వ్యవహారమని భావించిన పోలీసులు ఆ తర్వాత అసలు నిజం తెలియడంతో ఆశ్చర్యపోయారు. వాజేడు ఎస్ఐ హరీష్ 2 రోజుల క్రితం పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 1న ఓ యువతితో రిసార్టుకు వెళ్లిన ఎస్ఐ హరీష్ సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించాడు. అయితే అదే రోజు ఉదయం ఏటూరు నాగారంలో 7 మావోయిస్టుల ఎన్కౌంటర్ జరగ్గా ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం వెంకటేశ్వరపల్లి హరీష్ స్వగ్రామం కాగా ములుగు పేరూరు పోలీస్ స్టేషన్లలో పనిచేసి ఇటీవల వాజేడుకు బదిలీపై వచ్చారు. హరీష్ కు వరంగల్ కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం కాగా ఈ నెల 14న నిశ్చితార్థం చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలోనే హరీష్ ఆత్మహత్య చేసుకోగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం అలముకుంది. హరీష్ ఆత్మహత్య చేసుకునే సమయంలో అతనితో పాటే ఉన్న యువతిపై పోలీసులు ఆరా తీశారు. దీంతో హరీష్ సూసైడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ హరీష్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు తెలిసిందే. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆ యువతి ఇప్పటికే ప్రేమ పేరుతో 3 యువకుల్ని మోసం చేసి వారిపై కేసులు కూడా పెట్టింది. హరీష్ కు సైతం వల విసిరగా అతడు ఆమె ట్రాప్ లో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే యువతి గతం తెలుసుకున్న ఎస్ఐ ఆమెతో బంధాన్ని వదిలించుకునేందుకు రిసార్టుకు వెళ్లినట్లు సమాచారం. కానీ యువతి ఎస్ఐపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోకుంటే కేసులు పెడతానని భయపెట్టినట్లు సమాచారం. దీంతో యువతి ట్రాప్ నుండి ఎలా బయటపడాలో తెలియక హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంతో మంది నేరగాళ్ల ఆటలకు చెక్ పెట్టి కటకటాల్లోకి నెట్టిన పోలీసులే చివరికి హనీ ట్రాప్ లో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.